డిసెంబర్ నెల 21 తేదీల్లో వృశ్చిక రాశి వారు ఒక స్త్రీ పరిచయం కారణంగా లక్కీ ఛాన్స్ కొట్టబోతున్నారు. మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. డిసెంబర్ నెల 21 తేదీల్లో వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, ఒక స్త్రీ పరిచయం కారణంగా వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది, అన్ని విషయాలు కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. ఓం శివశక్తి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికెలో పరిష్కారం చెబుతున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైనటువంటి పూజల ద్వారా పరిష్కారం చెబుతున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. డిసెంబర్ నెల 21 తేదీల్లో వృశ్చిక రాశి వారి జీవితంలో కలగబోయే మార్పుల గురించి మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి. ఈ సమయంలో వృశ్చిక రాశి వారికి ఒక స్త్రీ పరిచయం అనేది ఏర్పడబోతూ ఉందండి. ఆ స్త్రీ వీరి జీవితంలోకి ఏ రూపంలోనైనా సరే ప్రవేశించవచ్చు. ఒక ఆఫీస్లో కొలీగ్గా అయినా సరే, మీ యొక్క స్నేహితురాలుగా అయినా సరే, ఏ రూపంలోనైనా సరే ఆ స్త్రీ అనేవారు మీ జీవితంలో ప్రవేశం అనేది ఈ సమయంలో చేసే అవకాశాలు అయితే అధికంగా ఉన్నాయండి. ఆ స్త్రీ కారణంగా మీకు అంతా కూడా అదృష్టమే అదృష్టం. మీరు అన్ని విషయాల్లో కూడా అనుకూలత అనేది కలుగుతాయండి. లక్కీ ఛాన్స్ మీరు కొట్టబోతున్నారు. ఇప్పటి వరకు కూడా మీరు జరగవు అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ సమయంలో మీ ఎదురుగా మీకు జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. అంతేకాకుండా అటువంటి కార్యక్రమాల కారణంగా మీరు చాలా అదృష్టం అనేది పుంజుకోబోతున్నారండి. మీకు అనుకూలత అనేది అధికంగా ఈ సమయంలో మీకు కనిపిస్తుంది. ఇప్పటి వరకు కూడా మీరు జీవించిన జీవితం ఒక ఎత్తు అయితే, ఇప్పటి నుండి కూడా మీరు జీవించబోయే జీవితం అయితే ఇంకొక ఎత్తుగా మనం కూడా చెప్పుకోవచ్చు. ఈ సమయంలో మీ జీవితం అయితే పూర్తిగా మారబోతుందని చెప్పడంలో సందేహం లేదండి. ఈ సమయం మీ యొక్క పనితీరు ఏదైతే ఉందో ఆ పనితీరుకు పెద్దల నుండి ప్రశంసలు లభిస్తాయి. మీరు చేసిన ప్రతి పనిని కూడా అందరూ మెచ్చుకునే విధంగా మీరు చేస్తారు. ముఖ్యమైన విషయాలకు సంబంధించి పెద్దలను కూడా కలుస్తారు. ఒక్క నిర్ణయం మీకు చాలా అనుకూలంగా వస్తుంది. ఇష్టదైవ నామస్మరణ ద్వారా మీకు మరిన్ని శుభ ఫలితాలు అయితే కలుగుతాయని చెప్పడంలో సందేహం లేదండి. మీ శ్రమ అయితే ఫలిస్తుందండి. ఇప్పటి వరకు కూడా మీరు ఇటువంటి పనిలో మీరు శ్రమపడి ఉన్నారు. శ్రమ పడినా సరే ఫలితం దక్కకుండా బాధపడుతున్నారు. అటువంటి పనికి ఈ సమయంలో మీకు శ్రమ అనేది ఫలిస్తుంది. తృతీయంలో శుక్రబలం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలన్నీ కూడా సక్రమంగా ఫలిస్తాయి. ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగుతాయి. తలచిన పనులన్నీ కూడా నెరవేరుతాయి. ఉద్యోగ వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరిస్తే మేలు. కీలకమైన విషయాల్లో బుద్ధిబలంతో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలలో అప్రమత్తత అనేది చాలా అవసరం. అధికారులతో ఆచితూచి వ్యవహరించాలి. మనశ్శాంతి తగ్గకుండా చూసుకోవాలి. మీకు ఈ సమయంలో అనుకూలత అనేది అధికంగానే ఉంటుంది. విష్ణు అష్టోత్తర శతనామాలు చదవడం శుభప్రదమైన మార్పులు కూడా ఇస్తుందని చెప్పడంలో అసలు సందేహం లేదండి. ఈ వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారికి సమయం మీరు కోరుకున్న జీవితం అయితే మీకు లభిస్తుంది. మీకు ఏ పని చేపట్టినా సరే విజయాన్నే చూస్తారు తప్ప అపజయం అనేది మీరు చూడరు. అంతేకాదండి, ఈ వృశ్చిక రాశి వారికి ఈ సమయం ప్రతి పనిలో కూడా అనుకూలత ఉంటుంది. కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా కూడా మీకు ఈ సమయం చాలా మంచిగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి నుండి మీకు మంచి మద్దతు కూడా లభిస్తుంది. మీ పిల్లలలో ఒకరికి చిన్న ఆరోగ్య సమస్య అయితే కలిగి ఉండవచ్చండి. ఈ సమయం మీరు ఖాళీ సమయంలో ఎక్కువ భాగం దేవుడిని పూజించడానికి ఇష్టపడతారు. ఎక్కువ భాగం దేవుడిని పూజించే అవకాశాలు అయితే మీకు కలుగుతాయి. మరియు ఇది మీకు మానసిక ప్రశాంతతను కూడా కలిగిస్తుంది. మీ ఇంట్లో ఒక ముఖ్యమైనటువంటి శుభకార్యం కూడా జరగవచ్చు. ఈ సమయం కుటుంబ సభ్యులతో కలిసి ఎక్కువగా ప్రయాణాలు కూడా చేసే అవకాశం అయితే ఉంటుంది. వ్యాపార పరంగా కూడా ఈ సమయం స్వయం ఉపాధి పొందుతున్న వారికి సమయం చాలా మంచిగా ఉంటుందండి. అంతేకాదు, మీరు వ్యాపారంలో మీరు కోరుకున్న లాభాలు పొందుతారు. మరియు వివిధ మూలాల నుండి మీకు డబ్బు అనేది కూడా వస్తుంది. ఇది మీ యొక్క ఆర్థిక స్థితి కూడా మెరుగుపరుస్తుంది. విద్యార్థులకి ఈ సమయం చాలా మంచిగా ఉంటుంది. కానీ అదే సమయంలో మీరు మీ యొక్క
కోపాన్ని మరియు తొందరపాటు చర్యలను కూడా తగ్గించుకోవాలి. ఇది మీ యొక్క పరీక్షలకు కొన్ని సమస్యలను కూడా కలిగిస్తుంది. పరీక్షలు రాసే సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. విదేశాల్లో కానీ ప్రముఖ విద్యా సంస్థల్లో కానీ ప్రవేశం కోరుకున్నటువంటి వారికి సమయం అంతా కూడా అనుకూలత అనేది కనిపిస్తూ ఉందని చెప్పడంలో సందేహం లేదండి. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి క్లియర్గా తెలుసుకుందాం. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో ఎవరైతే జన్మించారో వారు వృశ్చిక రాశికి చెందుతారు. ఈ వృశ్చిక రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా వీరి సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉండబోతుందో మనం ఇప్పుడు చూసేద్దాం. వృశ్చిక రాశి వారికి అధిపతి కుజుడు. ఈ రాశి చక్రంలో 8వ రాశి. లక్షణ రీత్యా ఈ రాశి స్థిరమైనదిగా ఉంటుంది. ఈ రాశి వారి అంచనాలు, నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి. ఊగిసలాడే ధోరణి వీరిలో మనకు పెద్దగా కనిపించదు. తత్వరీత్యా వృశ్చిక రాశి వారిది జల స్వభావం అయినందువలన బయటపడకుండా పనులు చక్కబెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరు గుమ్మనంగా వ్యవహారాలు చక్కబెడతారు. ఏవి జరిగిపోయినవి, ఏవి జరగాల్సినవనే స్పష్టమైన ఆలోచనతో ముందుకు వెళ్తారు. ఈ రాశిలో జన్మించిన వారి శరీరం చాలా గట్టిగా ఉంటుంది, అనగా దృఢమైన శరీరాన్ని కలిగి ఉంటారు అని అర్థం. వీరి కోపతాపాలు కూడా అధికంగానే ఉంటాయి. ఈ రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు. సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు. ప్రతి విషయంలో కూడా నిర్దిష్టంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఖర్చు చేయడానికి ఆలోచించే స్వభావం కూడా వీరిలో ఉంటుంది. అంతేకాదండి, ఈ రాశి వారు కొన్ని సందర్భాల్లో వీరికి ఉన్నటువంటి అలవాట్లు మితిమీరడం చేత ఆరోగ్యం దెబ్బతినే అవకాశం అయితే ఉంటుంది. అందుచేత వీరు దురలవాట్లకు దూరంగా ఉండాలని సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది. కొన్ని సంఘటనలకు చెల్లించిపోయే మనస్తత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. వీళ్లలో కొంతమంది దేశట్నం చేసేవారు ఉంటారని జ్యోతిష శాస్త్రం మనకి చెబుతోంది. ఈ రాశి వారు అన్ని వేళలా పనిచేయడానికి ఇష్టపడతారు. జీవితంలో అనేక సౌఖ్యాలు పొందాలనే వాంఛ వీరిలో అధికంగా ఉంటుంది. వేడుకలు, విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి. ఈ రాశి వారు బాల్యం నుండే సంపాదన మొదలు పెడతారు. కావున ఏ వ్యాపారం ప్రారంభించిన అందులో విజయాన్ని చూస్తారు. ఒకవేళ ఈ రాశి వారు ఉద్యోగం చేస్తే వారి తోటి ఉద్యోగులను సైతం తమకు అనుకూలంగా మార్చుకుంటారు. వీరి జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు మరియు విలువలకు కూడా అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఏ పనిలోనైనా సరే పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారు, ముఖ్యంగా అనురాధ నక్షత్రంలో పుట్టిన వారు విద్య, వినయము, వివేకమును కలిగి ఉంటారు. అధిక ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారు, వీరి కోపం అధికంగా ఉంటుంది. వీరి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా వీరు చల్లబడతారు. వీరు ధర్మగుణం ప్రధానంగా కలిగి ఉంటారు. ఈ విశాఖ నక్షత్రంలో జన్మించిన వారు ఈ సమయం పంచముఖి రుద్రాక్ష ధరించాలండి. అనురాధ నక్షత్రంలో జన్మించిన వారు సప్తముఖి రుద్రాక్ష, జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారు చతుర్ముఖి రుద్రాక్షను ధరిస్తే వీరికి అంతా కూడా మంచి జరుగుతుంది. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. డిసెంబర్ నెల 2021 తేదీల్లో వీరి జీవితంలో ఒక స్త్రీ పరిచయం కారణంగా వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.